హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నారు మీరు? ఎలా ఉన్నారు? నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈరోజైతే నేను మార్నింగ్ 6 AM టు 8 AM స్కూల్ డే టైంలో ఎలా ఉంటుందో చూస్తున్నాను. అలాగే ఈజీగా లంచ్ బాక్స్లోకి ఏం ప్రిపేర్ చేసుకోవాలో కూడా వీడియోలో చూస్తాను. ఇప్పుడు లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా అయితే నేను వంటగదిలోకి రాగానే రైస్ అనేది కడిగి పక్కన పెట్టుకుంటాను. మిగతా పనులు చేసుకునేలోపు ఈ రైస్ అనేది నానుతుంది కదా, అందుకని. తర్వాత ఫ్రిడ్జ్లో నుంచి దోసపిండి తీసి వేరే చిన్న బౌల్లోకి పెట్టుకుంటున్నాను. ఒక 4-5 గరిటెలు మాత్రమే ఈ గిన్నెలో వేసుకుని ఇప్పుడు వేసుకోవడానికి తీసుకుంటాను. మిగతాది ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను. దోసపిండితో పాటు నేను ఇక్కడ చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఈరోజు లంచ్ బాక్స్లోకి నేను చింతపండు పులిహోర చేద్దాం అనుకున్నాను. అందుకని చింతపండు గుజ్జు కూడా తీసి పక్కన పెట్టుకున్నాను. ఇలాంటి రెసిపీస్ అయితే త్వరగా అయిపోతాయి. చింతపండు పులిహోర, ఫ్రైడ్ రైసు, క్యారెట్ రైసు అలాంటివి చాలా ఈజీగా అయిపోతాయి కాబట్టి నేను ఎక్కువ ఇలాంటివే చేసి పెడతాను. వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు. ఆ తర్వాత వాటర్ బాటిల్స్లో వాటర్ అనేవి పట్టేసి పక్కన పెడతాను. వాటర్ పట్టేసి ఆ బాటిల్ని పక్కన పెట్టుకొని ఇక్కడ స్నాక్స్ బాక్స్లోకి పుచ్చకాయ కోసి పెడుతున్నాను. ఇంట్లో ఏవి ఉంటే అవే పెడతాను. ఫ్రూట్స్ ఉంటే ఫ్రూట్స్, స్నాక్స్, బిస్కెట్లు ఏవి ఉంటే అవి పెడతాను. ఈరోజు పుచ్చకాయ అనేది కోసి పెడుతున్నాను. ఎండలు బాగా ఎక్కువగా ఉంటున్నాయి కదా, కొంచెం ఇలాగ చల్లగా ఏమన్నా ఇస్తే పిల్లలకి కొంచెం వేడి అనేది లేకుండా చల్లగా ఉంటుంది బాడీ కూడా. అందుకని ఈరోజు నేను పుచ్చకాయ ఉంది కదా ఇంట్లో, అందుకని పుచ్చకాయని ఇలా ఆ పైన తోలంతా తీసేసి చిన్న ముక్కలుగా కట్ చేసి వాళ్ళ బాక్స్లో పెట్టేస్తాను. కర్రీ ఏం చేయట్లేదు కదా, పులిహోరే కదా, అందుకని ఇలా స్నాక్స్ కూడా పెట్టేస్తున్నాను. లేదంటే ఈ స్నాక్స్ అనేవి లాస్ట్లో పెడతాను. కర్రీ చేసే పని లేదు కాబట్టి ఇంకా ఈ టైంలో నేను ముందే ఈ స్నాక్స్ అనేవి పెట్టుకుంటున్నాను. అలాగే పుచ్చకాయ ముక్కలు కట్ చేసి పెట్టి చెరొక టూత్పిక్ పెడతాను అందులో, వాటితో తింటారు వాళ్ళిద్దరూ. ఈ స్నాక్స్ పెట్టిన తర్వాత ఇంకా నేను రైస్ అనేది గ్యాస్ మీద పెట్టేశాను. గ్యాస్ ఆన్ చేసుకొని రైస్ కుక్ చేసుకుంటున్నాను. ఇంకా వాళ్ళిద్దరికీ బ్రష్లు చేసిన తర్వాత స్నానాలు చేయండి అని చెప్పి నేను మళ్ళీ కిచెన్లోకి వచ్చేసాను. కిచెన్లోకి వచ్చి ఇక్కడ పెరుగు మీద మేగడంతా తీసి ఒక బాక్స్లో పెట్టుకుంటున్నాను మజ్జిగ చేసుకోవడం కోసమని. ఈ పెరుగు మీద మీగడని రోజు ఇలా తీసి వేరే బాక్స్లో పెట్టుకొని ఒక 10 డేస్కి ఒకసారి వెన్నపూస చేసుకుంటే నెయ్యి అనేది చాలా వస్తుంది. 10 రోజులకు ఒకసారి చేసుకుంటే. నేను ఇక్కడ వీళ్ళిద్దరికీ మజ్జిగ చేయడం కోసమని ఒక చిన్న గిన్నెలో 1 స్పూన్ పెరుగు తీసుకున్నాను. ఈరోజు ఇంకా పెరుగన్నం అదేం పెట్టను, అందుకని మజ్జిగ చేసి పెడదామని కొంచెం ఇలా మజ్జిగ చేస్తున్నాను. పెరుగంతా బాగా మెత్తగా చిట్లు కొట్టిన తర్వాత ఇందులో కొంచెం వాటరును కొంచెం సాల్ట్ వేసి కలిపేసుకొని షేకర్స్ ఉంటాయి కదా అందులో పోసి క్యాప్ కొంచెం గట్టిగా పెట్టేసి ఇస్తాను, తాగుతారు. ఇలా రోజు ఒక చిన్న గ్లాస్ అయినా సరే వాళ్ళతో మజ్జిగ తాగిస్తాను. ఎందుకంటే ఇప్పుడే చిన్నప్పటి నుంచే అలవాటు చేస్తేనే అన్నీ వాళ్ళు పెద్దయిన తర్వాత కూడా అలవాటు పడతారు కాబట్టి మజ్జిగ అనేది డైలీ వాళ్ళకి తాగిస్తాను. తర్వాత ఇక్కడ రైస్ అనేది కుక్ అయిపోయింది. ఇంకా రైస్ని వేరే ప్లేట్లోకి ఇలా ఆరబెట్టుకుంటున్నాను, ప్లేట్లో వేసి. ఆ రైస్ ఇలా ఆరబెట్టుకోవడం వల్ల పులిహోర అనేది కలుపుకునేటప్పుడు రైస్ ముద్దగా అవ్వకుండా చక్కగా పొడిగా ఉంటుంది కాబట్టి ఇలా ఆరబెట్టుకొని ప్లేట్లో పెట్టుకున్నాను. తర్వాత ఇంకా దీనికి తాలింపు కోసం ఒక చిన్న ప్యాన్ తీసేసుకొని అందులో ఆయిల్ వేశాను.
ఇక్కడ పిల్లలిద్దరికీ మాత్రమే చేస్తున్నాను కాబట్టి ఇంత తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను. ఓన్లీ వాళ్ళ లంచ్ బాక్స్‌లో కోసమే ఇది. అందుకే తక్కువ క్వాంటిటీ. ఒక చిన్న రైస్ కుక్కర్‌లో కప్ ఉంటుంది కదా! ఆ కప్పుడు రైస్ అయితే వీళ్ళిద్దరికీ సరిపోతుంది. ఇక్కడ పులిహోర తాలింపు కోసమని నేను ఇంకా ఆయిల్ హీట్ అయిన తర్వాత పల్లీలు వేసుకొని పల్లీలు వేయించేసాను. తర్వాత ఒక ఎండుమిర్చి వేసాను. అలాగే 2 పచ్చిమిర్చి చీలికలు వేసాను. ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఆవాలు, కొంచెం పచ్చిపప్పు, కొంచెం జీలకర్ర కూడా వేసుకొని ఫ్రై చేసుకుంటున్నాను. పులిహోరలో ఈ పల్లీలు, పచ్చిపప్పు కొంచెం ఎక్కువ వేస్తే కొంచెం ఎక్కువ బాగా ఇష్టంగా తింటారు పిల్లలు. అందుకని పల్లీలు అనేవి నేను కొంచెం ఎక్కువ వేసాను. ఈ తాలింపన్నీ ఫ్రై అయిన తర్వాత లాస్ట్‌లో పసుపు వేసి ఆ తర్వాత కరివేపాకు వేస్తాను. ఇలా ఫస్ట్ పసుపు వేసుకొని లాస్ట్‌లో కరివేపాకు వేసుకోవటం వల్ల ఆయిల్ ఎక్కువగా చింది గ్యాస్ స్టవ్ మీద పడుకోకుండా ఉంటుంది. మీకు గనుక తెలియకపోతే మీరు కూడా ట్రై చేయండి ఇలాగా. కరివేపాకు వేసిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేశాను. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా ఈ తాలింపుని ఈ రైస్‌లో వేసుకొని కలుపుకోవటమే. తాలింపు రైస్‌లో వేసి బాగా కలిసేలాగా తిప్పుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత రైస్ అంతట్లో తాలింపు కలిసిన తర్వాత కొంచెం సాల్టు అలాగే చింతపండు గుజ్జుని వేస్తున్నాను. ఈ చింతపండు గుజ్జు నేను ఉడకబెట్టేసి కొంచెం సాల్టు, పసుపు కలిపి ఇలా ఒక బాటిల్‌లో పెట్టుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకుంటాను. ఇలా చింతపండు పులిహోర కానీ, ఏమైనా చేపల పులుసులో కానీ ఇది బాగా ఉపయోగపడుతుంది. ఇలా ముందుగానే చేసి పెట్టుకోవడం వల్ల. అయిపోయింది పులిహోర కలుపుకోవడం. చాలా టేస్టీగా వచ్చింది. ఇలా కొంచెం చేసినప్పుడు భలే టేస్టీగా వస్తుంది. ఎక్కువ చేసినప్పుడు కన్నా కూడా. ఇంకా నేను ఈ పులిహోరని పిల్లల లంచ్ బాక్స్‌లోకి సర్దేస్తున్నాను. ఇవాళ పులిహోర ఒక్కటే కాబట్టి ఈ సింగిల్ బాక్స్‌లు ఉంటాయి కదా! వాటిలో పెడుతున్నాను. లేదంటే రోజు 2 బాక్సులు క్యారేజ్ ఉంటుంది కదా! ఒక దాంట్లో పెరుగన్నం అలాగే ఒక దాంట్లో కూరన్నం కలిపేసి పెడతాను. ఈరోజు మాత్రం ఈ సింగిల్ బాక్స్‌లోనే పులిహోర ఒక్కటే కాబట్టి ఇలా పెట్టేసేస్తున్నాను. బాక్స్‌లు అనేవి రెడీ అయిపోయినాయి లంచ్ బాక్స్‌లు. ఇప్పుడు ఇంకా వాళ్ళకి టిఫిన్ చేసిస్తున్నాను. పిల్లలైతే బ్రష్‌లు చేసుకొని స్నానాలు చేసి రెడీ అయిపోయారు. స్నానం చేసిన తర్వాతే టిఫిన్ చేస్తారు రోజు కూడాను. ఇక నేను దోసలు వేసిస్తున్నాను వాళ్ళకి. ఈరోజు టిఫిన్ దోసలు, చట్నీ ఏం చేయలేదు. కారపొడి ఉంది. కారపొడితోనే తింటా ఉన్నారు. అందుకని ఇంకా చట్నీ ఏం చేయలేదు. దోస వేసి పాపకేమో ఇలా దోస వేసి పక్కన కారపొడి వేసిచ్చాను. మా బాబేమో దోస వేసి దాని పైన కారపొడి చల్లి ఇవ్వమన్నాడు. అలా తింటాడంట. అందుకని వాడికి అలా వేసిచ్చాను. వాళ్ళిద్దరికీ ఇంకా టిఫిన్ ఇచ్చేసిన తర్వాత నేను ఈ లంచ్ బాక్స్లు అనేవి బ్యాగ్లో పెట్టేసి వాళ్ళకి ఇచ్చేస్తాను. తర్వాత పాపకి జడలు వేసి ఇంకా పంపించేస్తాను. ఈ పనంతా కూడా 7:30 కల్లా అయిపోవాలి. వాళ్ళకి 7:50 కల్లా బస్సు వచ్చేస్తుంది కాబట్టి 7:30 కల్లా వాళ్ళు రెడీ అయిపోవాలి. ఇది మార్నింగ్ 6 AM టు 8 AM రొటీన్ ఇలా ఉంటుంది. ఎలా ఉంది మీకు కనుక నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. ఈ పువ్వులు మా చెట్టుకి వచ్చినాయి. రోజు కొంచెం ఇన్ని వస్తున్నాయి. పాపకు పెట్టడానికి సరిపోతున్నాయి. నేనే కట్టాను మాల. రేపు మరో మంచి వీడియోతో మిమ్మల్ని కలుస్తాను. ఓకే బాయ్.